హాయ్ అండి, వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. గోంగూర ఇగురిని సింపుల్గా చూపించేస్తానండి. నోటికి పుల్ల పుల్లగా అలాగే కారంగా చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్ చూద్దామండి. ముందుగా ఒక బౌల్ గోంగూరని తీసుకోండి, నీట్గా కడిగి పెట్టుకోండి. అలాగే 2 ఆనియన్స్ని 3 పచ్చిమిర్చిని ఈ విధంగా చాప్ చేసుకొని పెట్టుకోండి. 2 రెమ్మల కరివేపాకు కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపు కోసం 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 3 ఎండుమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 5-6 వెల్లుల్లి రబ్బలను కచ్చాపచ్చగా దంచుకొని పెట్టుకొని ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయి తీసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజల్ని యాడ్ చేసుకోండి. అలాగే ఇవి కొద్దిగా చిటపట అన్నప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బలను, ఎండుమిర్చిని వేసుకోండి. పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదు అంటే మాడిపోతాయండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోండి. తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి. ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్స్ అనేవి కొద్దిగా మెత్తబడాలండి. మీరు ఈ విధంగా ఫ్రై చేసుకున్నా పర్లేదు, లేదు అంటే మూత పెట్టుకొనైనా మగ్గించుకోండి. ఆనియన్స్ అనేది మంచి కలర్లో ఫ్రై అవ్వాలండి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీకి. మీకు ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. ఈ పసుపు ఉప్పు మొత్తం ఆనియన్స్కి పట్టేలాగా గడ్డతో కలుపుకుంటూ ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి. 2 మినిట్స్ తర్వాత చూడండి, చక్కగా ఫ్రై అయ్యాయి ఆనియన్స్ అయితే. ఈ విధంగా ఫ్రై అయ్యాక మీరు కడిగి పెట్టుకున్న గోంగూరను యాడ్ చేసుకోండి. మనం ఎక్సెస్గా వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. ఈ ఆనియన్స్లో వాటరు అలాగే గోంగూర నుండి వచ్చే వాటరు ఈ కర్రీకి సరిపోతాయి. ఎక్కువ మీరు వాటర్ వేసుకొని ఇగురులా చేసుకున్నా అది చాలా పుల్లగా ఎక్కువ అయిపోతుందండి. అందుకని ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. గోంగూర ఊరికే మగ్గిపోతుందండి. అలాగే చాలా పోషక విలువలు ఉన్నాయి, బ్లడ్ పడుతుందండి. 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇది కూడా గోంగూరలో కలిసేలాగా చక్కగా గరిటతో కలుపుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, నాకు కొద్దిగా సాల్ట్ సరిపోలేదు, అందుకు సాల్ట్ యాడ్ చేసుకున్నాను. కారం కూడా కొంచెం ఎక్కువ పడుతుందండి గోంగూరకి. కొంచెం కారం యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గరిటతో కలుపుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా హెల్తీగా చేసుకోవచ్చు అన్ని ఇంట్లోనే. తప్పకుండా ట్రై చేయండి.